మీకు ఎన్ని నీతి మాటలు చెప్పినా కూడా నేను పరలోక రాజ్యానికి వెళ్ళను గాక వెళ్ళను. మారు మనసు నాలో ఉండి, మారు మనసు కలిగి, మారు మనసుతోని మళ్ళీ ఆ బురదలో పడకుండా, ఆ యొక్క వామిటింగ్ ని మళ్ళీ నేను మింగకుండా ఉంటేనే. వామిటింగ్ అంటే ఏంది? మనకు వచనం కూడా ఉన్నది, ఆ కుక్క వామిటింగ్ చేసుకున్నది మళ్ళీ తిరిగి మింగినట్టు మీరు చెయ్యకండి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆ రీతిగా మనము చెయ్యకూడదు. ఆ రీతిగా మనం మారు మనసు పొందుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అదే బురదలో పడకూడదు. అందుగురించి మీరు మారు మనసు పొందండి. ఎందుకు అనంటే దేవుని రాజ్యము సమీపమైనది అని చెప్పేసి మొట్టమొదటిగా ఆ మారు మనసు అనే మాటతో నీ దేవుడు మొదలుపెట్టింది అనమాట. మనము మారు మనసు పొందుకోవాలి, మనము నిత్య రాజ్యముకు వెళ్ళాలి, సత్య మార్గంలో నడవాలి, ఆ ఆజ్ఞలోని గైకొనాలి.